ఇప్పుడు అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనకు లాంగ్వేజ్ ఇష్యూస్ ఉంటాయి. వీ డోంట్ నో ద కంప్లీట్ లాంగ్వేజ్ ఆఫ్ బెంగాలీ అనుకుందాం, సమ్ అదర్ లాంగ్వేజెస్. సో అలాంటి టైంలో మనకు ఆ లాంగ్వేజ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు సో దానికి ఎట్లా అంటే నాకు ఇది ఫస్ట్ నుండి ఒక డౌట్ ఉండేదన్నమాట. ఎట్లా సింగర్స్ దాన్ని ఎలా రాణిస్తారు అలాంటి టాస్క్ వచ్చినప్పుడు? ఎప్పుడైనా కూడా వేరే భాష పాడేటప్పుడు ఆ భాష తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండాలండి పక్కన. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు అమ్మాయిని, తమిళ్ పాట నన్ను పాడమన్నారు. తమిళ్ తెలిసిన వాళ్ళు అక్కడ ఉండాలి, ఎవరైనా పాడిచ్చే వాళ్ళల్లో. బాగా పాడిచ్చే వాళ్ళు కూడా ఇంపార్టెంట్. ఒక వేరే లాంగ్వేజ్ పాడినప్పుడు భాష తెలిసిన వాళ్ళు పాడిస్తే వాళ్ళు భాష దాన్ని అర్థం చేసుకునే గ్రాస్పింగ్ మనం నేర్చుకోవాలి. అక్కడ భాష కరెక్ట్గా మనల్ని లీడ్ చేసేవాళ్ళు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాగర్ గారు ఉన్నారు, డిఎస్పి గారి తమ్ముడు. నాకు చిన్న విషయం, చిన్న ఇది చెప్తాను, మీకు అది అర్థమైపోతుంది. టాప్లు వేసిపోద్ది పాట ఉంది. టాప్లు వేసిపోద్ది పాట పాడినప్పుడు నేను రారో రారో నువ్వు ఇటు కేసి ప్యాంటు మార్చేసి లుంగి కట్టేస్తే అనే లైన్ ఉంది. రారో రారో నువ్వు ఇటు కేసి ప్యాంటు మార్చేసి లుంగి కట్టేస్తే అనే లైన్ ఉంది. నేను డిఎస్పి గారు కంపోజ్ చేశారు, సాగర్ గారు టేక్ చేస్తున్నారు. టేక్ చేయడం అంటే మనతో పాడిస్తున్నారు రికార్డింగ్లో. ఓకే, పాడిస్తుంటే పాడుతున్నాను, రారో రారో నువ్వు ఇటు కేసి ప్యాంటు మార్చేసి లుంగి కట్టేస్తే అంటుంటే ఆయన నాకు ఏం చెప్పారంటే మీకు ఒక చిన్న కిటుకు చెప్తాను, అది ఫాలో అయిపోండి అన్నారు. ఇలా నాకు కీరవాణి సార్, సాగర్ గారు చాలా బాగా చెప్తారనిపిస్తుంది. మీరు సిప్ అని పాడండి, సిప్ అని పాడండి అన్నారు. సిప్ ఏంటండి అన్నా. అంటే రారో రారో నువ్వు ఇటుకే సిప్ అని పాడండి. ఓకే, ఆటోమేటిక్గా అది సౌండింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నారు. ఓకే, అవునా, ఓకే అని చెప్పి రారో రారో నువ్వు ఇటుకే సిప్ ప్యాంటు మార్చేసి లుంగి కట్టేస్తే అన్నాను. అనగానే అది క్లియర్గా ఇటుకేసి ప్యాంటు మార్చేసి లుంగి అని వచ్చిందనమాట. మీకు రావాల్సిన, మీరు పాడేది అవతల పాడించుకునే వాళ్ళు టాలెంటెడ్గా ఇలా నీట్గా చెప్పాలా చెప్పండి. మై గాడ్, చాలా బాగుంది టిప్. అసలు చెప్తాను, ఇంత ఇంట్రెస్టింగ్గా ఆయన యూనో హీ మేడ్ మీ సింగ్ లిరిక్స్ అనమాట. సో ఆటోమేటిక్గా అక్కడ పా వినిపించట్లేదు, సా వినిపించట్లేదు, ఇలా లేదు. తెలుగు భాషలో ఉన్న అందాన్ని ఆయన ఎంత బాగా దాన్ని మౌల్డ్ చేసి పాడించారు చూడండి అక్కడ. సో అలాంటి బాగా పాడించుకునే వాళ్ళు కూడా ఉండాలి. ట్రూ అండి, వెరీ ట్రూ. అమ్మో, చాలా మంచి విషయం చెప్పారు. అసలు తెలియని విషయం ఇది ఎవరికి, ఆడియన్స్ కి కూడా. చూడండి, సో ఇలాంటివి మీరు ఎన్ని నేర్చుకుంటూ ఉంటారో. కీరవాణి సార్ దగ్గర అయితే ఎవ్రీ సెకండ్ ఈజ్ అ లెర్నింగ్ అండి. కీరవాణి గారు, మన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు, ఎవ్రీ సెకండ్ యూ లెర్న్ సంథింగ్ ఆర్ ది అదర్ థింగ్. అంటే ఏమో బుక్ తెచ్చుకో నుంచి యూ లెర్న్ సంథింగ్. నేను అది చెప్పలేను, అంత లెర్నింగ్ ఉంటుంది కీరవాణి గారి దగ్గర.